పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఆయన హను రావిపూడి దర్శకత్వంలో ఓ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఇమాన్వి హీరోయిన్. సినీ వర్గాల సమాచారం ప్రకారం ఇప్పటికే దాదాపు 60% చిత్రీకరణ పూర్తయింది. ప్రభాస్కు సంబంధించిన సన్నివేశాలు ఇంకా 35 రోజుల పాటు చిత్రీకరించాల్సి ఉందని సమాచారం. ఈ సినిమాకు ఫౌజీ అనే పేరు పరిశీలనలో ఉందని టాలీవుడ్ సర్కిల్స్లో చర్చ జరుగుతోంది. రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో సాగే ఈ కథలో ప్రభాస్ బ్రిటిష్ ఆర్మీ ఆఫీసర్గా కనిపించనున్నాడట. హను రాఘవపూడి తన సినిమాల్లో ఎమోషన్స్ను చక్కగా మేళవించే దర్శకుడిగా పేరు పొందాడు. కాబట్టి ప్రభాస్ యాక్షన్ ఇమేజ్తో ఆయన ఎమోషనల్ టచ్ కలిస్తే ప్రేక్షకులకు కొత్త అనుభవాన్ని అందించే అవకాశం ఉంది. కథలో యుద్ధం, త్యాగం, దేశభక్తి ప్రధానాంశాలుగా ఉంటాయని వినిపిస్తోంది. ఈ మూవీని 2026 ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేయాలని మూవీ టీం ప్లాన్ చేస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది. కాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర విషయం వినిపిస్తోంది. ఫౌజీకి ప్రీక్వెల్ చేయాలనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్లు సమాచారం. కథ పరంగా విస్తృతమైన ప్రపంచం ఉండడంతో ఈ కథను సిరీస్లా కొనసాగించే వీలుందని టాక్ వినిపిస్తోంది. ఇది ప్రభాస్ ఫ్యాన్స్ కి నిజంగా పండగ లాంటి వార్తే. ఫౌజీలో ప్రముఖ నటులు మిథున్ చక్రవర్తి, జయప్రద, అనుపమ్ ఖేర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సినిమాకు సంబంధించిన సెట్ వర్క్, ఆర్ట్ డైరెక్షన్, కాస్ట్యూమ్ డిజైన్ వంటి అంశాలను అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందిస్తున్నారు. ఇక ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న మరో భారీ ప్రాజెక్ట్ ది రాజాసాబ్ చిత్రీకరణ కూడా చివరి దశలో ఉంది. యూరోప్లో 3 సాంగ్స్ చిత్రీకరించేందుకు యూనిట్ అక్కడికి వెళ్ళింది. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా 2026 సంక్రాంతి సందర్భంగా జనవరి 9న విడుదల కానుంది. ఫ్యామిలీ, హారర్, కామెడీ అంశాలతో ప్రభాస్ కెరీర్లో కొత్త మలుపు తిప్పేలా ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.